శ్రీ రాధాకృష్ణమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సును సమర్పణ చేసుకుంటూ భవచ్చరణారవిందముల్ సరసిజ నేత్ర మా తపము సంపద చేరితి మెట్టకేలకు ఇలా ఆర్తితో వాళ్ళు విన్నవించుకుంటూ ఒక్కసారి నీ దగ్గరకు వచ్చినవాడు మళ్ళీ వెనక్కి వెళ్తాడా అన్నారు వాళ్ళే. ఒక్కసారి నిన్ను చూస్తే మరొకటి చూడలేం. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామ. చూపులున్నందుకు ఫలం ఇంతకంటే గొప్పది మరొకటి లేదు. చూపులంటే ఎందుకున్నాయి? నిన్ను చూడడానికి. ఇంతకంటే మరొకటి లేదు. చూపుల సార్థకత ఇదే. ఇప్పటివరకు చాలా చూసాం. దేన్ని చూడాలో దాన్ని చూడలేదు. చూసిన తర్వాత మళ్ళీ ఇంకోటి చూడగలమా? ఇక్కడ ఒక్కసారి నిన్ను పొందిన వారు మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఇది వాళ్ళ భాష. పైగా మమ్మల్ని నువ్వు అనుగ్రహించాలి. ఎలా అనుగ్రహించాలంటే భగవాన్ యథాది పురుషో భజతే ముముక్షున్. చాలా గొప్ప మాట ఇక్కడ. ముముక్షువులని ఆదిదేవుడైన నారాయణుడు ఎలా అనుగ్రహిస్తున్నాడో మమ్ములను నువ్వు అనుగ్రహించు. చూసారా, లోపలున్న వాళ్ళ యొక్క ఆ యోగ సాధన వాసన వదలలేదు. ఇలాంటి ఉపమానం అదే ఇతర లీలలైతే వస్తాయా? ఇతర లీలలైతే ఎన్నో రకాలు. ఒక ప్రియుడు ఎలాగైతే ఆనందింపజేస్తాడో అలాగా ఇలాంటి ఉపమానాలు పెట్టచ్చు. ఉపమానం ఏమంటున్నారు ఇక్కడ? ముముక్షు జనముని ఆది పురుషుడు ఎలా అనుగ్రహిస్తాడో మమ్మల్ని నువ్వు అనుగ్రహించు. ఉపమానాలు వినండి, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళ భాష. అంటే మేము ఆ ముముక్షువులము, నువ్వు ఆది పురుషుడువు. అది ఇక్కడ. వీళ్ళు నిజానికి ముముక్షు దశ కూడా దాటిపోయారు. మోక్షం గురించి కూడా చర్చ చేయని దశ భక్తి దశ. అలాంటి ముముక్షువులనే ఆదరిస్తాడు వాడు. వాడివే నువ్వు, మమ్మల్ని ఆదరించు అని చెప్పినటువంటి అద్భుతమైన భావం. పైగా ఈయన పరమాత్మని వాళ్ళకి తెలుసు, అది కూడా మర్చిపోవద్దు. పరమాత్మని తెలియదు గోపికలకి, జారభావం అనడానికి కూడా లేదు. పరమాత్మని తెలుసు, కానీ ఆయనపై ప్రేమ ఈయన పరమేశ్వరుడనే భావం కంటే గొప్పగా ఉంది. భగవానుడు అని తెలిసిన భావం కంటే ప్రేమ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నువ్వెందుకయ్యా భగవంతుని ప్రేమిస్తున్నావంటే, నేను విష్ణు సహస్రం చదివానంటే అప్పటి నుంచి నాకు కలిసి వచ్చింది, అప్పటి నుంచి విష్ణు అంటే ఇష్టం. అంతేకాదు, ఎవరికేదో గ్రహ బాధ ఉంటుంది, ఆ గ్రహానికి ఆ దేవుణ్ణి ఆరాధించవచ్చు అని చెప్తారు. అప్పటి నుంచి ఆయన ఇష్టదైవం. ఎందుకు? గ్రహవాదులు పోగొడుతున్నాడు కనుక. పోగొట్టకపోతే లీవ్ ఇట్. ఎలాగుందిగా మృక్కిని వరమీని వేల్పు. ఈ భక్తులకి ఈ భక్తి అర్థం కాదండి, తెలుసుకోండి. ఇక్కడ నా జాతకం బాగలేదు, ఏ దేవుణ్ణి జపిస్తే మంచిది, మా రోజులు బాగులేవు, ఏ జపం చేస్తే మంచిది అనుకునే భక్తులకి గోపికల భక్తి అర్థం కాదు. తెలుసుకోండి ఇక్కడ. దానికి భక్తికి కొన్ని కోట్ల ఆమడల దూరంలో ఉన్న మనం ఇది గ్రహించాలి. ఇక్కడ మన భక్తులన్నీ ఇంక ఈ స్థాయిలోనే ఉన్నాయి, సందేహం లేదు. అవునా లేదండి? శివుణ్ణి నమ్మి అభిషేకాలు చేశానండి, ఏమీ లాభం లేదు, అందుకే షిఫ్ట్ అయిపోయాం. మహానుభావుడు స్వామి వివేకానంద కృష్ణగోప భక్తి గురించి అమెరికాలో చెప్తూ ఉంటే కొందరు వెక్కిలిగా మాట్లాడారు. ఎంత తీవ్రంగా మాట్లాడాడు తెలుసా? అది ఆయన కోపం అంటారా? ఆయన కృష్ణుడిపై ఉన్న ప్రేమ అలా మాట్లాడించింది, గోపికలుగా ఉన్న భక్తి అలా మాట్లాడించేది. వివేకానంద తాదాత్మ్య స్థితిలో గోపికా గీతలు పాడుతుంటే వింటూ రామకృష్ణ పరమహంస సమాధిలోకి వెళ్ళేవాటే. చెప్పండి ఇక్కడ. ఆ వివేకానంద ఒక మాట చెప్తున్నాడు, మీకు ఎలా అర్థమవుతుందయ్యా? ఆర్థికంగా ఎదగడమే జీవన పరమార్థం అనుకుంటూ, ఇంద్రియాలను సుఖపెట్టడమే జీవితం అనుకుంటూ, కాసులు పోగు చేసుకోవడమే విజయం అనుకుని బ్రతికే మీకు, పురుగుల్లా విషయ సుఖాల్లో దేవులాడే మీకు అత్యంత పవిత్రమైన గోపికా ప్రేమ అర్థం కాదు అని వివేకానంద అన్నాడు. నేననలేదు ఇక్కడ. ఆయన మాట ఇంకా తీవ్రంగా ఉంది. నేను కొంచెం టోన్ డౌన్ చేశాను, ఎందుకంటే రాసలీలు చెప్తుంటే మనసు మెత్తబడుతుంది కనుక. అది అర్థం కావాలంటే ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్ అన్నాడు వివేకానంద. ముందు మిమ్మల్ని మీరు శుద్ధులు చేసుకోండి, అప్పుడు గోపికల గురించి మాట్లాడండి. అంతవరకు చెప్పినా అర్థం కాదు మీకు, పొండి అని చెప్పాడు. తనది కాని దేశంలో అలా నిలబడి మాట్లాడిన సింహానికి నమస్కారం చేసుకుంటూ కృష్ణతత్వం అర్థం చేసుకోవడానికి ద్వారాలు తెరచబడుతున్నారండి. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నది అది. భగవానుడైన ఆదిపురుషుడు ముముక్షువులను అనుగ్రహించినట్టు అనుగ్రహించు అని. ఇతి విక్లవితం తాసాం శృత్వా యోగేశ్వరేశ్వర. పదాలు చూడండి, అందుకు మూలంలోకి పరిగెత్తాలి, ఆ శ్లోకాలు చదవాలి. ఎవడిని ఆనందింపజేస్తున్నాడో తెలియాలి. ఇక్కడ యోగేశ్వరేశ్వర ఆయన ఒక యోగి అని సుఖయోగిందుడు చెప్తున్నాడు. చెప్తున్నవాడెవడో మర్చిపోవద్దు. రాసలీల చెప్తున్నవాడెవడు? సుఖుడంటే ఎవరు? త్రిగుణాతీత స్థితికి వెళ్ళినాడు. వింటున్నవాడెవరు? 7 రోజుల్లో మోక్షం రావాలని తపనతో విన్నవాడు. ఇద్దరూ కూడా లౌకిక విషయాల్లో కూర్చొని కాలక్షేపరాయిలు కారు. వాళ్ళు చెప్పుకునే లీల ఎలాంటిది ఉంటుంది, మీరు దీన్ని బట్టి ఆలోచించుకోండి. అందుకే ఏదైనా గ్రహించేటప్పుడు ఎవరికి చెప్తున్నారు గ్రహించి చెప్పాలి. అందుకే మనకు ఉపదేశించేవారు ఎవరు, పరంపర ఏమిటో కూడా చెప్తుంది శాస్త్రం. ఇతి విక్లవితం తాసాం శృత్వా యోగేశ్వరేశ్వర ప్రహస్య సదయం గోపీ
ఆత్మారామోప్యరీరమత్ 2 శబ్దములు వేశారు ఇక్కడ. యోగీశ్వరేశ్వరుడు వాడు. శుకుణ్ణి యోగీశ్వరుడు అంటాం, యోగుల్లో గొప్పవాడు. యోగీశ్వరులకు ఈశ్వరుడు ఆయన. ఇంకేం చెప్తారు ఇక్కడ? అతని స్థాయి ఏమిటో చూడండి కృష్ణ పరమాత్మ. రెండవది ఆత్మారామ. ఆయన వీళ్ళని అనుగ్రహిస్తున్నాడంటే వీళ్ళ వల్ల తాను పొందవలసింది ఏదీ లేదు. ఆయన ఆత్మారాముడు, స్వయంగా ఆనందమే మూర్తి అయినటువంటి వాడు. అంతే కదండి. సముద్రం నీళ్లు పోసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలా చెప్పండి? ఇక్కడ తాను నిండై ఉన్నటువంటి ఆనందమూర్తి ఆయనకి ఎవరు ఇవ్వాలి? అందుకే ఆత్మారాముడు. అయినప్పటికీ వీళ్లతో కలిసి రమించాడు, విహరించాడు అన్నారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? వీళ్ళని అనుగ్రహించడానికి. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ వాళ్లతో కలిసి ఆ బృందావన వీధిలో విహరిస్తూ ఉన్నాడో, ఆ బహుకాలము ఆ యమునా నదీ తీర బృందావనంలో శరద్రాత్రి వేళ ఆనందంగా విహరించిన గోపికలకి ఆ పరమాత్మతో ఒకానొక అనుభూతి లభించి, అనుభూతితో కొంచెం అహంకారం వచ్చింది. ఎందుకంటే ఈ అహంకారం అర్థం అవ్వడం కష్టం. ఇది మనలాంటి అహంకారం కాదు. ఇది ఉపాధి తాదాత్మ్యం ఉన్నప్పుడు కలిగే అహం ఒకటి, పూర్తిగా పరమాత్మతో ఐక్యమయ్యే వరకు కొంచెం అహం వాసనాప్రాయంగా ఉంటుంది. ఈ అహం ఎలాంటి అహం అంటే భగవంతుడు నావాడు అని భావం, అంటే ఇంకా కొంచెం జీవభావం ఉందన్నమాట. నావాడు అని భావం కలిగి సృష్టిలో ఎవరికీ దొరకని భాగ్యం మనకు దొరికింది. ఎందుకంటే సచ్చిదానంద విగ్రహుడైన పరమాత్మతో సాంగత్యం అనేది లభించింది కనుక మేము ధన్యులమయ్యాం. మేము ధన్యులమయ్యాం అంటే మళ్ళీ పరిమిత భావం ఉంది కదా. ఇంకా కొంచెమైనా పరిమిత భావం ఉంటే అని ఊరుకోడండి, అపరిమితం చేసే వరకు ఊరుకోడు. ఈ పరిమిత భావం మంచిదే, కానీ అది కూడా పూర్ణం అవ్వాలిగా. పూర్ణం చేసే వరకు ఊరుకోడుగా స్వామి. తను ఆశ్రయించిన వాళ్ళని సగం సగంలో వదిలేస్తాడా? అందుకే స్వామి చేసేది ఏంటంటే తాసాం తత్ సౌభగమదం వీక్షమానంచ కేశవ ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతరధీయత. పదాలు చూడండి. అందుకే ఇవన్నీ యోగ భాష అని చెప్పాం. ప్రశమాయ ప్రసాదాయ, రెండింటి కోసం. ప్రశమాయ ప్రశమనము, ప్రకృష్టమైన శమనం ప్రశమనం, ప్రపంచోపశమం శాంతం, అక్కడికి వెళ్ళాలి. ప్రశమనం, ప్రకృష్టముగా శమించిపోవాలి. ఏంటి? ఆ కాసింత ఉన్నటువంటి చిన్న అడ్డంకి కూడా పోవాలి అక్కడ. ఆ తావద్రూపమైనటువంటి అహం అది తొలగాలి. ఎప్పుడైతే అది తొలగిపోయిందో ఇంకా ప్రసాదమే, పూర్ణానుగ్రహమే. అందుకు వాళ్ళ యొక్క అహం తొలగించడానికి, వాళ్ళను అనుగ్రహించడానికి పరమాత్మ చేసినటువంటి కృపలో తర్వాతి అంశం ఏమిటయ్యా అంటే అంతర్ధానం అన్నారు ఇక్కడ. తత్రైవ, అంతర్ధానం అంటేనే లేనమగుట అని అర్థం. తత్రైవ, మళ్ళీ ఎక్కడికో వాళ్ళని ఒక్కసారి విడిచిపెట్టి గోలోకానికి వైకుంఠానికి కాసేపు పడుకుని వస్తాను మళ్ళీ అని వెళ్ళలేదు ఆయన. దీన్ని బట్టి కృష్ణుడు ఎక్కడి నుంచో దిగినవాడు కాదయ్యా, అంతటా ఉన్నవాడే అని దీన్ని బట్టి తెలుస్తుంది. తత్ర ఏవ, తత్ర శబ్దానికి మళ్ళీ ఏవ ఒకటి, అక్కడ మాత్రమే స్వామి అంతరధీయత, తత్రైవ అంతరధీయత, అక్కడే అంతర్ధానం అయిపోయాడు. ఈ తత్రైవ అంతర్ధీయత అనే మాటని అందిపుచ్చుకుని తర్వాత అధ్యాయం ఎలా చూపిస్తుంది. శిల్పం అండి ఒక్కొక్కటి కూడాను. తర్వాత 30వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. 30వ అధ్యాయంలోకి 29 అయిపోయింది కదా, 30లోకి వచ్చాం. 30లోకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ అంతర్హితే అని మొదలుపెట్టాడు చూడండి. అక్కడ కంటిన్యూటీ. అంతర్హితే అంటే ఇక్కడ అర్థం ఏంటి? అంతర్ధానమయ్యాడు, అంతర్హితే అంటే తత్రైవ అంతర్హితే అక్కడే లీనమైపోయాడు కాదు, బయట తిరిగిన పరమాత్మ వాళ్ళ హృదయంలోకి చేరిపోయాడు. ఇది దీని యొక్క అర్థం. అంతర్హితే, హృదయంలో పరమాత్మ ఉన్నాడు. ఎలా చెప్పగలరు? హృదయంలో ఆయన ఉంటేనే కదా ఆయన కోసం ఏడుపు, ఆయన కోసం భావం అన్ని మిగిలిపోయి, అది అంతర్హితలో ఉన్నటువంటి అందం అంటే అక్కడ అద్భుతమైన భావం ఇక్కడ. కనుక బయట ఉంటే వేరు ఆనందం, ఇప్పుడు అంతర్హితుడైపోయాడు. బయట ఉంటే బహిర్ముఖత్వం అలవాటైపోతుంది వీళ్ళకి అంతర్ముఖ సమారాధ్య కావాలి. అందుకే బయట తిరిగినటువంటి తత్వమే అంతర్ముఖమైనది గనక మళ్ళీ లోపలికి వెళ్ళాడు ఆయన. లోపలికి వెళ్ళాక ఆ ఏడుపుతో బయట వెతుక్కుంటూ ఏడుస్తున్నారు ఇక్కడ. ఈ ఏడుపు చాలా గొప్ప ఏడుపు అండి. ఆ ఏడుపు లభిస్తే ఇంకేం కావాలి ఇక్కడ? మనకి ఏడవడం కొత్త కాదు, ఏడవడం తెలియక కాదు, దేనికోసం ఏడవాలో తెలియదు ఇక్కడ. భగవంతుడి కోసం ఏడ్చితే ఎంత బాగుంటుందండి. పరమహంసను అడిగారు ఎవరో, భగవంతుడు కనబడతాడా? కనబడతాడు, ఏం చేయాలి? ఏడవాలన్నాడు. అంతే, ఒక్కటే. వాళ్ళు ఏమనుకున్నారంటే హుంపట్టో హంపట్టో చెప్తాడని, ఈ సూక్తములు పారాయణ చేయము అంటాడేమో అనుకుంటే ఏడవాలని చెప్పాడు ఆయన. ఒకటే. ఏడిస్తే దొరికిపోతాడా? ఎలాగండి? ఇంత సింపులా? ఏడు చూద్దాం. అంతకి సింపుల్ ఏం కాదు ఇక్కడ, మహా కష్టం. వేదాధ్యయనం కంటే కష్టం ఏడవడం, చిన్న విషయం కాదు ఇక్కడ. ఆ ఏడుపు రాదయ్యా, ఎంత అహంకారం కరగాలి తెలుసా? భగవత్కథ వింటూ ఉంటే కళ్ళు అలా అప్పగించి వినరు కొందరు. ఎందుకంటే నేను మూర్ఖుడిని అనుకుంటారేమో, అదొకటి.
ఎన్ని రకాలు, ఎంత అహంకారం కరగాలండి అక్కడ. కరిగితే కరిగిపోవాలి ఏడం అక్కడ. తదపిచ నజానే విలపనం అన్నాడు, చిట్ట చివరికి అన్నాడు శంకరులు. అప్పటికి నమంత్రం నోయంత్రం అన్నయ్యాక విలపనం అంటే అన్నిటికంటే గొప్పది విలపనం అన్నమాట. ఆ ఏడుపు రావాలి. అప్పుడు పరమహంస అంటాడు, లోకంలో కడవల కొద్ది కన్నీరు కారుస్తావు, భగవంతుడి కోసం ఒక్క కన్నీటి చుక్క కార్చు, అప్పుడు కనబడ్డామని అడుగు అన్నాడు ఇక్కడ. మరి నీకెలా కనబడ్డాడు? ఏడ్చాడు కనుక కనబడ్డాడు ఆయన. ఎంత ఏడ్చాడు మహానుభావుడు. ఆ ఏడుపు కావాలి. ఆ ఏడుపు ఏడుస్తున్నారు ఇక్కడ వీళ్ళు. అంతర్హితే, ఆ ఏడుపు ఏడవాలన్నా అంతరంగంలో ఆయన చూడగలగాలి. ఇక్కడ చిన్న విషయం కాదు. ఇక్కడ అంతర్హితే భగవతి సహసైవ వ్రజాంగనా అతప్యం స్తమచక్షాణా కరిణ్య ఇవ యూధపం. వెతుకుతున్నారు అడవిలో. ఎలా వెతుకుతున్నారంటే క్రమంగా వాళ్ళ స్థితిలో కృష్ణుడితో తిరగడం వల్ల వాళ్ళ చేష్టలు కదలికల్లో కూడా కృష్ణుని అనుకరణలు వచ్చేస్తున్నాయి. అంతగా మారిపోయింది వాళ్ళదండి. విచేష్ట జగర్హుస్తదాత్మికా. ఆ స్థితిలో కనిపించిన చెట్టుని పుట్టని కూడా అడుగుతున్నారు. పరమాత్మ కనబడట్లేదు, ఇక్కడికి కానీ వచ్చాడా? చెట్టుని పుట్టని అడుగుతున్నట్ట. అవునండి, ఆ ప్రేమ అనే పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది. చెట్టుని పుట్టని చంద్రుణ్ణి సందేశాలు కూడా అడుగుతారండి. కాదు, వీళ్ళు అడగడానికి కారణం ఏంటంటే ఆ వేణునాదానికి చెట్టు పుట్ట కూడా స్పందించడం చూశారు ఇక్కడ. స్వామి కేవలం జంగమ జగత్తునే కాదు, స్థావర జగత్తును కూడా స్పందింపజేసేవాడు కనుక ఆ స్థావరమైన జగత్తు చెప్తుందని తిరుగుతున్నాడు. అవి తమ వంటి గోపికలే. అందుకే వాటిని అడుగుతున్నాడు. కచ్చిత్ తులసి కళ్యాణి గోవింద చరణప్రియే. ఒక్కొక్క చెట్టుని కూడా ముందు మల్లె పొదల దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికల్లా ఎలా ఉంటాడు మీవాడు అని అడుగుతారేమో. ఆయన ఎలా ఉంటాడో మీకు వర్ణించి చెప్తున్నాం. ఆయన కానీ ఇటు వచ్చాడా, ఈ పోలికలు ఉన్నవాడు ఇటు వచ్చాడా అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే ఈ పోలికలు ఉన్నవాడు అని వాళ్ళతో చెప్పాలి అంటే వీళ్ళకేముండాలి? లోపల ఆ పోలికలు ఉన్నవాడిని హృదయంలో గట్టిగా ఉంటేనే కదా చెప్పగలరు. ఒక విషయాన్ని మనం వర్ణిస్తున్నామంటే అర్థం ముందు మనలో భావించాం కనుక వీళ్ళు బయట చెప్పడం అనే మిషతో కృష్ణ రూపాన్ని లోపల ధ్యానిస్తున్నారు పరిపూర్ణంగా. ధ్యానించడం ఏంటి, వదలట్లేదు హృదయం నుంచి. ఒకప్పుడు నారదుల వారు వ్రజభూమిలోకి వచ్చారు. అప్పుడు గోపి కళ్ళు మూసుకుంది అలాగా. వెంటనే వెళ్ళి నారదుడు అంటున్నాడు, ఏమమ్మా కృష్ణ పరమాత్మని హృదయంలో ధ్యానిస్తున్నావని. లేదంది. మరేం చేస్తున్నామంటే హృదయంలోంచి వెళ్ళవయ్యా బాబు, ఎప్పుడు కదలకుండా కూర్చున్నావేమిటి అని అడుగుతున్నాను కూర్చున్నాను. ఏమి భక్తి అండి. వెంటనే పాదాల మీద పడిపోయాడు నారదుడు. అంటే యోగులు క్షణం పట్టుకోవాలని తాపత్రయపడే పరమాత్మని హృదయంలో ఎప్పుడూ కదలవేంటని లోపల చూసి అంటోంది ఆయనతో. అంటే ఇప్పుడు దీని భావం ఏంటి, దీని అర్థం అలా వదలకుండా పట్టుకుంది ఆయన్ని. వెళ్ళు వెళ్ళు అని ఎవరితో ఉంటుంది, ఆయన్నే వెళ్ళనివ్వకుండా. ఆ భావానికి నారదుడే కదిలిపోయాడు. అదండి కృష్ణ భక్తి అంటే, గోపికా భక్తి అంటే ఆ స్థాయిది. అని కనబడుతున్న చెట్టుని పుట్టుని అడుగుతున్నారు. ఎలా ఉంటాడో తెలుసా మా స్వామి? నల్లని వాడు కృష్ణ, పద్మనయనమ్ములవాడు కమలపత్రాక్ష. అచ్చం హనుమంతుడు రాముడి గురించి వర్ణించారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర కృష్ణ కమలపత్రాక్ష. సంస్కృతం తెలుగులో దిగిందేమో. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు. ఏమిటయ్యా అంత అందమైన రూపంలో ఆ కళ్ళు మాత్రమే నీకెందుకు గుర్తున్నాయి? అవే గుర్తుంటాయి ఫస్ట్. ఎందుకంటే వెళ్ళగానే ఆ కళ్ళల్లోంచి కరుణ కురిపిస్తాడు. మాపై కరుణాతరంగితాక్షి, కరుణని ప్రసరింపజేసే నేత్రములు కనుక అవే గుర్తున్నాయి నాకు. నల్లని వాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబుపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చల్వల మనధనంబు తెచ్చను మల్లి ఎలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఆర్తి ఎలా వెళుతుందని ఇంచుమించు ఆయన పేరుకు దగ్గరున్న చెట్లున్నాయి. అది నందనందనుండంతర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మ హేలావతుల గూడి ఏల బాసితివని ఐలేయలతలార అడుగరమ్మ వనజాక్షుడి ఇచ్చటికి వచ్చి డాగడు కదా చూతమంజరులార చూపరమ్మ మానిని మదనుతో మారాక ఎరిగించి మాధవీలతలార మనుపరమ్మ జాతి సతుల బాయన్నీ తెయ అరికెని జాతులార దిశల చాటరమ్మ కదలి సికిపించ జూడు తెచ్చినేడు చూపరమ్మ కదలులారపోయి కదలించి సికిపించ జూటు తెచ్చినేడు చూపరమ్మ అదే నందనందనుండంతర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మ అని ఆర్తితో తిరుగుతూ ఆ తులసి చెట్లు కనబడ్డా అక్కడ ఆగిపోయారు వాళ్ళు. ఇక్కడ ఆగి తల్లి కచ్చిత్ తులసి కళ్యాణి గోవింద చరణప్రియే. విష్ణువు అంటే నీకు ఇష్టం, నీకు విష్ణువు అంటే ఇష్టం కనుక ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉంటాడు. నువ్వేనా చెప్పవమ్మా. స్వామి కానీ ఇక్కడికి వచ్చాడా? ఒక్క చెట్టు చెప్పలేదు, ఒక్క మొక్క చెప్పలేదు, ఒక లత చెప్పలేదు.
ఏడుస్తూ మట్టిని పట్టుకుని రాస్తూ ఉంటే అప్పుడు అడుగుజాడలు కనబడ్డాయి. ఆశ్చర్యం. అడుగుజాడలు చూడగానే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఓ భూమాత నువ్వేనో చెప్పుని అడిగారు. కిటి అయి కౌగిట చర్చని వటుడై వర్ధిల్లు కొలిచే వడి కృష్ణుండై ఇట పదచిహ్నములడే తొల్లిటి బామున ఏమినోమునోచితమ్మ ధరిత్రి. భూదేవి నువ్వు అదృష్టవంతురాలివి. వరాహమూర్తే నెత్తి పట్టుకున్నాడు, వామనుడై ఒక పాదంతో కొలిచాడు. ఇప్పుడు కృష్ణుడు 2 అడుగులతో నీ మీద నడుచుకెళ్ళాడంటే భాగ్యం అంటే నీదే. కొంచెం నువ్వేనా జాడ చెప్పకూడదు? దీన్ని బట్టి ఆయన పరమాత్మ అనే భావం వీళ్ళకు ఉన్నది అని తెలుస్తూనే ఉంది. చూడండి, ఇక్కడ పరమాత్మ భావాన్ని మించిపోయిన ప్రేమభావం ఉంది. అంటే అర్థం ఏంటి? ఈయన భగవంతుడు నాకేదో ఇస్తాడు అని ఆశ్రయించడం కాదు. వాళ్ళ ప్రేమ ముందు భగవంతుని భావం కూడా కిందకుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయన నావాడు. ఈ భావం ఎంత గొప్ప చూడండి. ఇక్కడ అవ్యాధమైన ప్రేమ అంటే ఇది. ఆయన భగవంతుడండి, ఆయన పూజిస్తే అది వస్తుంది. జపం గంట చేస్తే ఎంత ఇస్తాడు, 2 గంటలు చేస్తే అంత ఇస్తాడు. కోర్సా, వ్యాపారమా? కనుకనే భగవద్భావాన్ని మించిపోయిన ప్రేమ భావన గోపికల వద్ద కనబడుతుంది. అందుకే ఈ ఆర్తితో వాళ్ళు అడుగుతూ అక్కడ తిరుగుతుంటే ఆశ్చర్యకరంగా వాళ్ళకి అడుగు జాళ్ళు కనబడుతున్నాయి. చిత్రం ఏంటంటే ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, వెళ్ళిపోయిన వాడు ఒక్కడే కదా. కృష్ణుని అడుగుజాళ్ళు ఎన్ని కనబడాలి? 2 కనబడాలి, కానీ 4 కనబడ్డాయి. ఇక్కడ అది చిక్కొచ్చింది వాళ్ళకి. ఎందుకంటే తమలో ఎవరిని పట్టించుకోకపోతే పర్వాలేదు, ఒకరినెవరినో పట్టుకెళ్ళిపోయాడు వాళ్ళకి తెలియకుండా. అది ఇంకా బాధాకరం. 10 మంది ఏడుస్తున్నప్పుడు ఒక్కడికి లోపలికి పిలిచి ప్రైవేట్ ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి పంపిస్తే మిగిలిన 9 మందికి ఏడుపు రాదండి. ఇక్కడ ఇదొక బాధ. మమ్మల్ని అనుగ్రహించలేదని ఒక బాధ, ఇంకెవరినో అనుగ్రహించేశాడు. లేకపోతే ఈ కాళ్ళు ఏమిటి? ఇక్కడ నుంచి ఎంక్వైరీ మొదలైంది. అడుగుజాళ్ళు ఎలా వెళుతున్నాయో పరిశీలిస్తున్నారు. అడుగుజాళ్ళు ఎలా ఉన్నాయంటే ఒక ఎలనాగ చెయ్యూదినాడిచ్చట సరస్సునున్నవి 4 చరణములను. అడుగుజాళ్ళు ఎలా ఉన్నాయంటే ఒక ఎలనాగ చెయ్యూదినాడిచ్చట సరస్సునున్నవి 4 చరణములను. ఎవరితో తిరిగాడు ఇక్కడ చూసా, పక్క పక్కనే కనబడుతున్నాయి 4 పాదాలు. ఈ 2 పాదాలు ఆడపాదాలు, ఈ 2 పాదాలు మావాడి పాదాలు. అంటే ఒక ఆవిడతో తిరుగుతున్నాడు. చూడు ఇక్కడ ఇంకో ఆమె చెప్తోంది, అడుగులు ఎదురుగా 2 అడుగులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎదురుగా నిలబడ్డారు. అంటే భంగి ఇక్కడ చూస్తున్న వాటి బట్టి వాళ్ళు భంగిమలు ఊహించుకుంటున్నారు. ఇక్కడ చూసేవా ఆవిడ అడుగుజాళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈయన పూర్తి అడుగులు కనబడకుండా తన యొక్క పాదం యొక్క ముందు భాగం, అంటే ఆ వేళ్ళు, ఆ దగ్గర ఉన్నటువంటి అరిపాదం భాగం కొంత, ఈ 2 నొక్కుకున్నట్టుగా కనబడుతున్నాయి. ఇక్కడ ఏమిటై ఉంటుందంటావు? అందో గోపిక. ఇంకో గోపిక చెప్తుంది, ఇక్కడ చూసావా చెట్టుకు మంచి పువ్వులు ఉన్నాయి, నువ్వు గమనిస్తే కొన్ని పువ్వులు కోసేసినట్టు కనబడుతున్నాయి. ఆమె కోసం ఈయన పాదం ఇలా ఎత్తి చెయ్యి లాగి పువ్వులు కోసి ఇచ్చుంటాడు. ఇలా ఊహించుకుంటున్నారండి. ఇదొక ఉపాసన. అంటే ఆవిడతో సహా ఆయన్ని ధ్యానిస్తున్నారు. అలా ధ్యానించకపోతే ఆయన అనుగ్రహం దొరకదు, ఆవిడ కావాలి. అలా వెళుతున్నారు ఒక్కొక్కటి. కొంతసేపటికి వెళ్ళేటప్పటికల్లా 2 పాదాలు కనబడ్డాయి. ఇది ఇంకా బాధ అండి. ఇక్కడ ఈ స్థితి అసలు ఏవి కనబడకపోతే పర్వాలేదు, 2 పాదాలు కనబడ్డం ఏంటి అక్కడ? అంటే అమ్మ ఇక్కడికైనా ఆవిడని వదిలేసాడనమాట అండి. కాదు ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడని ఎత్తుకుని తీసుకెళ్ళినట్టున్నాడు అన్నది ఇంకా ఆవిడ. మొత్తానికి వాళ్ళిద్దరి విహారాలని అలా భావించుకుంటూ వెళ్ళేటప్పటికల్లా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఎవరావిడ ఇక్కడ చూపిస్తున్నాడు. ఎవరు ఆవిడో చెప్పలేదు. ఒక ఎలనాగ చెయ్యూదినాడిచ్చట ఈ మాటలే చెప్తూ వెళ్ళాడు. ఒక ఏక సా ఇవే మాటలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఏమిటయ్యా దీనిలో భావం మనం గమనించాలి. ఆ ఏకా సా ఎవరయ్యా? యైకాపయ హృత్య గోపీనాం రహో భుంక్తేచ్యుతాధరం ధన్యా అహో అమీ ఆల్యో గోవింద్రాగ్యబ్జరే నమః యాన్ బ్రహ్మేశో రమాదేవి ధదుర్మూర్ధ్యఘనుత్తయే. ఆవిడ ధన్యురాలు, కృష్ణుడు పాదాలు పట్టుకోగలిగింది, ధన్యురాలు. అక్కడ అమీ అనే మాట అమీ గోవింద అని చెప్పడంలో కానీ ఏక సా ఈ మాటలే కనబడుతుంటాయి. అనయా ఆమె చేత, ఆమె ఇవే శబ్దములండి, పేరు లేదు. ఇక్కడే ఆశ్చర్యమైన అంశం గోచరిస్తున్నదయ్యా అన్నాడు. ఇక్కడ ఆ తల్లే రాధాదేవి, ఇది చెప్తున్నారు ఇక్కడ. ఆ తల్లి రాధాదేవిడి యాక ఆవిడ. ఎందుకు అలా చెప్తున్నారు? అందుకే కొందరు అంటుంటారు భాగవతంలో రాధ లేదండి, మీకు చదవడం చేత కాదండి అని చెప్పాలి. అందుకే భాగవతానికి మామూలుగా చదివేటట్టు చదవకూడదు. అది ఈ మధ్య వ్రజంలో ఒక ఆయన మహాపండితుడు భాగవతం మొత్తం రాధాదేవి ఎక్కడెక్కడుందో రాశాడు, రీసెర్చ్ చేసి మహానుభావుడు వ్యాస భాగవతంలో. ఆశ్చర్యం.
అతను కనబడింది రాధ. భాగవతంలో రాధ కనబడలేదండి. మనిషిని చూడగానే ప్రాణం కనబడదు, భాగవతం చూడగానే రాధ కనబడదు. ఇది ఒక్కటి ఆలోచించుకుంటే చాలు. ప్రాణం కనబడుతుందా? ఇంద్రియాలు కనబడుతున్నాయి. కానీ ప్రాణం లేదంటావా? ప్రాణం ఉన్నవాడు ఎవడండు. కనుకనే ప్రాణం అనేది లేకపోతే దేహం లేదు, రాధ అనేది లేకపోతే రాసం లేదు. శరీరంలో ప్రాణం ఎలాగో భాగవతంలో రాధాదేవి అలాగా. రాధాదేవి ఉంటుంది. రాధాదేవి వ్యక్తి కాదు, పాత్ర కాదు. రాధాదేవి పరమాత్మ యొక్క అవిభాజ్య శక్తి. రాధాదేవి అర్థం చేసుకోవాలంటే పురాణములు ఎన్నో సహకరిస్తున్నాయి. దేవి భాగవతం చెప్తోంది, బ్రహ్మవేత్త పురాణం చెప్తోంది. పరమేశ్వరుడు ఒక్కడే, కానీ ఆయన ప్రపంచాన్ని నడిపేటప్పుడు ఆయన శక్తితో నడుపుతాడు, అంతే కదండి. అప్పుడు రెండే అయిపోయాయి. ముందు ఒక్కడే అన్నా, ఇప్పుడు రెండవది కలిసింది. ఏమిటి? శక్తి. శక్తితో ఉన్నాడు. శక్తి ఆయన విడదీయలేం. శివశక్త్యాయుక్త కదా. ఇప్పుడు పరమేశ్వరుడు సృష్టి చేసేటప్పుడు ఆ శక్తి సరస్వతి అయింది. ఆయన స్థితి చేసేటప్పుడు ఆ శక్తి విష్ణువైంది. ఆయన లయం చేసేటప్పుడు ఆయన రుద్రుడైతే ఆవిడ గౌరి అయ్యింది. అదేవిధంగా ఆయన సూర్యమండలాంతర్వర్తి హిరణ్య గర్భుడైనప్పుడు ఆ తల్లి గాయత్రీదేవి అయింది. ఆయన కృష్ణుడైతే ఆ తల్లి రాధాదేవి అయింది. ఇది దేవి భాగవతం చెప్తున్న అంశం. ఇక్కడ మరొకటి గమనించాలి. మొదటి 4 సృష్టికి సంబంధించినవి. సృష్టి, స్థితి, లయ. వేదాది విజ్ఞానములు చేసేటువంటి యజ్ఞజ్ఞాన స్వరూపిణి గాయత్రి. ఇవన్నీ మనల్ని నడపడానికి, మనల్ని తరింపజేయడానికి పనికొంచిన సృష్టి యందు ప్రవర్తించే శక్తులు కదా. ఇంత పరమాత్మ ఎందుకు చేస్తున్నాడండి? సృష్టి, ఆ సూర్యమండలం, ఇవన్నీ ఎందుకు చేయాలి? ఏమైనా ప్రయోజనమా? తల్లైనా సరే వండుకుంటే తనకు కొంత, తన పిల్లలకు కొంత అని వండుతుంది, కానీ భగవంతుడు తన కోసం ఏమీ పెట్టలేదు, అంతా మన కోసమే. అందుకే ఆయన ప్రేమ ఇంకా గొప్పది. ప్రేమ రూప ప్రియంకరి, అవ్యాజ ప్రేమ. దాని పేరు మరొకటి కరుణ, అంతే కదా. ప్రేమ భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు కరుణ అనిపించుకుంటుంది, మనకు భగవంతుడిపై ఉంటే భక్తి అనిపించుకుంటుంది అని అనేక మార్లు మనం చెప్పుకున్నాం. కనుక పరమాత్మ ఈ ప్రపంచమంతా దేనివల్ల నడుపుతున్నాడు? పరమ కారుణికుడు గనక ప్రేమతో నడుపుతున్నాడు. ఆ ప్రేమ కరుణ. ఇప్పుడు సృష్టి చేసే శక్తి, స్థితి చేసే శక్తి, ఒక్కొక్క దానికి పేరు చెప్పాం కదా. ఇన్ని దేనివల్ల చేస్తున్నాడు? ప్రేమ కదా. కానీ అన్నిటికీ అది ప్రధానం. ఒక తల్లి పొద్దున్న లేచి పిల్లల్ని లేపి స్నానం చేయించి భోజనం పెట్టి అన్నీ ఎందుకు చేస్తుంది? ఇన్ని చేసే శక్తికి అసలు మూలం ప్రేమ అనే శక్తి కదా. అది లేకపోతే ఇవేవీ లేవు. కనుక పరమాత్మ ఇవన్నీ చేయడానికి మూల శక్తి ఏది? ప్రేమ. అది 4 కంటే పైనుంది. ఈ 4 తీసేసిన ఆ ప్రేమ ఆయనతోనే ఉంటుంది అక్కడ. ఆయన ప్రేమను ఆయన నుంచి ఎవరు వేరు చేయగలరు? ఆ ప్రేమ శక్తే రాధాదేవి. ఇది తెలుసుకోవాలి. పరమాత్మ యొక్క ప్రేమ శక్తి, ఆ ప్రేమ ప్రపంచమంతా ప్రసరిస్తోంది. లేకపోతే మనం మసలిలో. ఇప్పుడు చెప్పండి, రాధ భాగవతంలో ఉందా? పురాణంలో ఉందా? రీసెర్చ్ చేయి. ప్రపంచంలో ఉంది, ప్రపంచాతీతంగా ఉంది. పుస్తకాల్లో లేదు రాధాదేవి. తెలుసుకోండి. ఇక్కడ అంతటా ఉంది ఆ తల్లి. నీలో నాలో అంతా ప్రసరిస్తోంది ఆ తల్లి. సూర్యుడి నుంచి వెలుగు వస్తుందా లేదా? ఆ వెలుగులో పనులు చేసుకుంటున్నాం, కానీ ఈ వెలుగు ఎవరి నుంచి వస్తుందో చూడు ఒక్కసారి. చిన్న ఉదాహరణ. వెలుగు కిందకి పడుతుంది, వెలుగులో అన్ని పనులు చేస్తున్నాం, పంటలు పండించుకుంటున్నాం, తింటున్నాం, అన్నీ అవుతున్నాయి. ఇంత వెలుగు మనకు వచ్చి మనల్ని బతికిస్తుంది. ఈ వెలుగు దేనివల్ల వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడు తలెత్తండి. పశువులు తలెత్తలేవు, అందుకే వాటికి వెలుగు కింద పడుతుంటే చూస్తే కానీ పైకి తెలియదు. అది మీరు కొంచెం తలెత్తి చూడండి, ఇచ్చాడుగా తల ఎత్తి చూస్తే ఈ వెలుగుకి కారణమైన సూర్యుడు కనబడతాడు. ఇప్పుడు తెలుస్తున్నది కదా. కానీ కిందకొచ్చిన కాంతికి మూలమైన సూర్యుడిని చూడాలి అంటే మీరు తల పైకెత్తితే కనబడుతున్నాడు. ఈ కాంతి ఆయన దగ్గర నుంచి వచ్చిందనమాట. తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది? ఈ కాంతంతా ఆయనే, ఆయన ఈ కాంతే అనే భావం కలిగిందా లేదా? అలాగే ప్రపంచ పరమాత్మ ప్రేమ ప్రవహిస్తుంది. ఆ ప్రేమతో బతుకుతున్నాం. ఎప్పుడైనా ఆలోచించు, ఈ ప్రేమ ఎవరిది? ఈశ్వరునిది. తెలిసిన తర్వాత ఈశ్వరుడు వేరు, ప్రేమ వేరుగా కనబడవు. సూర్యుడు వేరు, కాంతి వేరుగా కనబడనట్టు. కనుక కిందకు పడుతూ ఉన్నంతసేపు అది ప్రేమ తెలుస్తుంది. కింద దాన్ని పైకి తిప్పే ఇప్పుడు. కనుక కిందకు పడుతున్నంతసేపు ధార, అదేమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే రివర్స్ అవుతుంది రాధ. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక పరమాత్మ వైపు నుంచి ప్రసరించే ప్రేమ ఏంటో తెలుసుకోవడం మొదలు పెడితే అదే రాధయ్య అని చెప్పాడు ఇక్కడ. పరమాత్మ ప్రేమ ఆ తల్లి ఇప్పుడు తత్వం. అందుకే ఈ తల్లికి హ్లాదిని శక్తి అని పేరు. ఆనంద శక్తి, ప్రేమ శక్తి. అందుకే అస్థిభాతి ప్రియం సత్య చిత్త ఆనందం. ఇందుకు ఆనందానికి పర్యాయంగా ప్రియం అనే మాటను వాడారు. అందుకే ప్రేమ ఆనందం ఒక్కటే. ప్రేమస్వరూపిణి ఆనందస్వరూపిణియే రాధ. కనుక రాధ అనగా పరమాత్మ యొక్క ప్రేమ రూప, ఆనంద రూపం. ఇది చెప్తే అందరికీ అర్థమైంది నేను అనుకోను, అసలు అర్థం కాదని నేను అనుకోను. ఎందుకంటే రాధమ్మ మాత్రం అంత తేలిగ్గా అర్థం కాదు, మిగిలిన ఏవైనా అర్థమవుతాయి కానీ. ఎందుకంటే బ్రహ్మదేవుడు అంతటి వాడు తపస్సు చేస్తే ఆయన లెక్కల ప్రకారం 6000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన కాలం ప్రకారంగా. అప్పుడు రాధాదేవి కాలి కొనగోరు కనబడిందిట. మరి ఏమీ లేదు ఇక్కడ. ఏడ్చేటప్పుడు కొన్నాళ్ళు పడుతుందయ్యా, నేను బృందావనంలోకి వస్తాను,
నేను బృందావనానికి దిగొస్తే నా కోసం ఆవిడ దిగొస్తుంది. పైగా ఆవిడ ఎప్పుడు నన్ను విడిచిపెట్టకుండా ఉంటుంది కనుక విరహంలో మజా ఏమిటో తెలుసుకోవడం కోసం ఆవిడ గోపికగా అవతరిస్తుంది అని చెప్పాడు. ఆవిడ విరహయోగాన్ని ఆశ్రయిస్తుంది అలా ఆస్వాదించడానికి. వృషభానుడు అనేటువంటి గోపకుడికి కుమార్తెగా పుడుతుంది అని మనకి అన్ని పురాణాలు చెప్తున్నాయి. చాలా భాగం భాగవతం మాత్రం చెప్పలేదు. అందుకే మేము అడిగామండి భాగవతం ఎందుకు లేదు. ఆమె గోపికల్లో గోపికగా కలిసిపోయింది. ఆ విరహానుభవం తాను పొందుతూ వాళ్ళకి కలిగిస్తూ తీసుకెళ్ళింది ఆవిడ. ఆ మాటకు వస్తే రాధ పేరు చెప్పలేదని అంటున్నారే కానీ ఏ గోపిక పేరు చెప్పారో చెప్పండి. ఇక్కడ ఏ గోపిక పేరు చెప్పలేదే, మరి రాధ పేరు చెప్పలేదని ప్రత్యేకంగా ఎందుకు అనడం? దీన్ని బట్టి వ్యాసుడు ఉపయోగించే టెక్నిక్ ఒకసారి పరిశీలించండి. ఆయన దృష్టిలో గోపిక అనే భావం అంతే, నామరూపాల మళ్ళీ వ్యక్తిగతం లేదు. గోపికా భావంలో నామరూప భావాలు కలిసిపోతాయి. అందు గోపికలందరికీ ఒకటే పేరు గోపీజన అంతే. ఇక్కడ